ఫుడ్లో ట్రాన్సిషన్ ఫేజ్ పిల్లలకైతే ఎమోషనల్గా బేర్ చేయాల్సింది మనమే అండి. ఈ ఎమోషనల్ స్టేటస్ ఉంటుంది చూశారు, అది ఎవ్వరూ కూడా మనల్ని సాల్వ్ చేయలేరండి. ఎందుకు అనంటే అప్పుడు మనం ఎంత డౌన్ అవుతామంటే మేబీ నా కిడ్ అన్నీ ఇలాగే రెఫ్యూజ్ చేస్తారేమో, ఇంకొకటో అంటాం. అప్పుడు లైట్ వెలిగింది, నిజంగానేనండి. మా హాల్లో లైట్ వెలిగింది, చూస్తే మా నాన్నమ్మ ఉన్నారు. అప్పుడు తను ఒక చిన్న పాయింట్ చెప్పింది. బేబీస్కి ఇప్పుడు ఒక్క టేస్ట్ మాత్రమే తెలుసు, అది నీ బ్రెస్ట్ మిల్క్. సడన్గా ఇన్ని ఫ్లేవర్స్ యాక్సెప్ట్ చేయమంటే వాడు చేస్తాడా అని అడిగింది. అండ్ అప్పుడే నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. వీనింగ్ ఈజ్ స్లో ఇంట్రొడక్షన్, ఇట్స్ నాట్ ఏ రేస్. స్టే కామ్, బ్యాలెన్స్ యువర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళ బొజ్జలు చాలా చిన్నవండి. దగ్గర వాళ్ళ బొజ్జల్లో ఎంత సరిపోతుందంటే మన చిన్న వాళ్ళ పిడికిలమైన ఫుడ్ పడుతుంది. కానీ మనం ఏం చేస్తాం, 2 గరిటెల ఫుడ్ని పెట్టాలి అనేసి ట్రై చేస్తుంటాం. ఇలాంటివప్పుడు పిల్లలకి ఒక్కొక్కసారి వాళ్ళ కిడ్నీస్ పైన స్ట్రెస్ పడచ్చండి. అండ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్లో ఏమి ఇవ్వచ్చు అని అంటే పొటాటోస్, క్యారెట్స్, ఘీ, కొంచెం గ్రీన్ వెజ్జెస్, దాల్స్, లెగ్యూమ్స్ ఇలాంటివి యాడ్ చేయొచ్చండి. స్టీమ్డ్ దోశ, ఇడ్లీ. మేక్ ష్యూర్ వాళ్ళు ఈజీగా మింగగలిగేలాగా ఉండాలి, అంతేకాని వాళ్ళకి హార్డ్గా అనిపించకూడదు. అండ్ డిఫరెంట్ ఫుడ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ మెయిన్ వర్క్ ఏంటి అని అంటే పిల్లలకి ఒక ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 days ఆఫ్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే వాళ్ళ సిస్టంలో ఇది ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా కాలిక్ పెయిన్ వస్తుందా, లేదు డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయా, ఫాట్స్ వస్తున్నాయా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో దట్ నెక్స్ట్ టైం అది ఎప్పుడు ఇంకొంచెం డేస్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అలాంటి ఫుడ్ని మనం ఫీడ్ చేయొచ్చు. ఇలా గ్యాప్ ఇవ్వటం వల్ల ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి ఏ ఫుడ్ వల్లన్నా అలర్జీ వస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ కిడ్స్ డజంట్ ఫాల్ అస్లీప్ విత్ ద బాటిల్ ఇన్ దేర్ మౌత్. దీనివల్ల ఏమవుతుందంటే టూత్ అనేది చాలా త్వరగా డికే అయిపోతుంది. అండ్ లోవర్ అండ్ అప్పర్ జాస్లో టీత్ ఫార్మేషన్ స్టార్ట్ అయినప్పుడు దేర్ విల్ బీ ఏ గ్యాప్. సో ఇలాంటివన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలి. హ్యాపీ ఈవినింగ్. If you want a different recipes, do message me. Thank you.